దేవుడే గనక కృప ఇవ్వకుండా లాగేసుకుంటే నువ్వు సంపాదిస్తావా? సంపాదించి నిలబడతావా? నీకు ఆరోగ్యం ఉంటుందా? నీకు క్షేమం ఉంటుందా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా నేనంతా నా బ్రతికండి. ఈరోజు అద్భుతమైనటువంటి లేఖనాన్ని 8వ కీర్తన మనం చదువు. నరమాత్రులను జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు మిన్ను వంటి వాడు, కంటికి కనబడిన ఒక చిన్న సూక్ష్మజీవి లాంటి వాడు అని దాని అర్థం. నిజమే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసి మనం ఏ పాటి వాళ్ళు, మన బ్రతికెంత, మన జీవితం ఎంత, ఎంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితాలు. దేవుడి దగ్గర మనం దేన మనస్సు కలిగి తగ్గించుకొని, సేవకుల దగ్గర, సంఘంలో పెద్దల దగ్గర, ఆత్మీయుల దగ్గర, మనకు మంచి చెప్పే వ్యక్తుల పట్ల వెర్రవేయకుండా నువ్వు దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటే నీ మీదకు కృప వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతుల పైకి చెప్తలే చాలా మంది దేవునికి దీనులకు కృప. యెహోవా నమ్మికించిన వారి కృప పొందుతారు. రోమిలికి రాసిన పత్రిక 10:12 ప్రకారం